నమస్తే, వినోద్, పీపుల్ మీడియా పాయింట్ నుంచి. ప్రస్తుతం మనం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామానికి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్నాం. సీతారాంపురం గ్రామ ప్రజలు గతంలో ఎన్నోసార్లు వెంకటాపురం మండలంలో ధర్నాలు చేపట్టి ఎంతోమంది అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో గ్రామస్తులు రోడ్ల మరమ్మతులు మేమే చేసుకుంటామంటూ రోడ్ల మరమ్మతులు చేసుకుంటున్నారు. ఎన్నోసార్లు ఎంతోమంది అధికారులకు వినతి పత్రాలు అందించినా మాకు ఒక రోడ్డు బ్రిడ్జి కావాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేసినా ఎవరు పట్టించుకోవడం లేదు. మేము జంతువుల కంటే దారుణంగా ఉన్నామా, ఎందుకు ప్రభుత్వం మాపై ఇంత చిన్నచూపు చూస్తుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా కొన్ని సందర్భాలలో జంతువుల కంటే హీనంగా చూసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేము అనారోగ్య పరిస్థితి వస్తే రోడ్డు బ్రిడ్జి దాటాలంటే, మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1-2 సందర్భాలలో ఒకరిద్దరు చనిపోయిన సందర్భాలు కూడా చోటు చేసుకుందని గ్రామస్తులు తెలియజేస్తూ, అదేవిధంగా దయచేసి ఒక రోడ్డు, ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయమని గ్రామస్తులు పీపుల్ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. అది సీతారాంపురం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. మాది బోదేపురం పంచాయతీ. నా పేరు రాంబాబు గట్టుపల్లి. మాది సీతారాంపురము. మరి మేము ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఈ ఎంఆర్ఓ దగ్గర పోయినాం, కలెక్టర్ దగ్గర పోయినాం. మరి ఎవరు కూడా మాకు సహకరించడం లేదు. ఈ ఎలక్షన్ అప్పుడు వస్తారు, మరి మాకు సాయం చేయమని వస్తారు. ఇంతవరకు అయితే మాకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ గుంతలు కూడా మేము ఊర్లో మొత్తానికి పోగాయి మేమే పోస్తుంటాను. మాకైతే ప్రభుత్వం అయితే మాకు ఏ సహకారం లేదు. మాకు ఒకటి రోడ్డు, ఒకటి బ్రిడ్జి, అదొకటి అయితే మాకు ఊరు టీచర్ కావాలా. టీచర్గా ఇప్పుడు పిల్లలు చదువుకోవాలి కదా, టీచర్ వస్తానికి కూడా వాగులు వస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇప్పుడు మాకు రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మేము కూలికి వెళ్ళాలి, మేము ఇంటికాడ ఉంటాం లేదు కదా, మేము కూలికి పోవాలా. ప్రతిరోజు మేము కూలికి పోతేనే రెక్కాడితేనే డొక్క నిండద్ది, అలాంటి పరిస్థితి వస్తుంది మాకు. ఇలాంటి పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా మాకు మంచిగా సహకరిస్తాం లేదు. తడపలగుట్ట అటు అడవిలంతా మొత్తం రోడ్డు వేస్తాను. మరి మాకు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం, మాకెందుకు రోడ్లు వేస్తాయి? మరి మా ప్రభుత్వం మేము ఉన్నాం కదా, మేము జంతువులకైనా రోడ్డు దారి దొరుకుతుంది. మాకు కూడా అంత జంతువులకైనా నీచంగా మమ్మల్ని అంత వ్యతిరేకంగా చూస్తాను. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి లేదు. ఇప్పుడు మేము మనుషులమే కదా, మేము ప్రభుత్వమే కదా మేము ఉండేది. ఇప్పుడు మేము అడవిలో ఉంటున్నాము, అడవిలో కూడా రోడ్డు వేస్తాను. మాకెందుకు రోడ్డు వేస్తాను లేదు? ఎవరైనా మాకు కొద్దిగా సాయం చేస్తే ఇదే సంతోషం మాకు. అందరికీ నమస్కారం చెప్తున్నా. మా ఊరి పేరు సీతారాంపురం, నా పేరు తాటి జానకి. మా ఊరికి ఎవరు సహకరించట్లేదు, మా ఊరిని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు వాగులు వచ్చినా వరదలు వచ్చినా రోడ్డు నుండి పొక్కలు అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఓట్లు వేసేటప్పుడు వస్తారు, మాకు వేయండి ఓట్లు వేయండి అని చెప్తూ వస్తున్నారు. మమ్మల్ని అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ముఖ్యంగా రోడ్డు బ్రిడ్జి ముఖ్యంగా కావాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి.